హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. ఇక్కడ చూడండి, మన కుంటుకుల స్వామి గారి ప్రసాదం అండి ఇది. అక్కడ మడకశిరాన్ని సర్వనాశనం చేసి కొన్ని వందల హెక్టార్లు అడవులు పీకేసి అమ్ముకొని హిందూపూర్కి వచ్చి హిందూపూర్ని సర్వనాశనం చేస్తున్నాడు. మీ కండ్లారా మీరే చూడండి. ఆయనకి పర్సంటేజ్ 90% కావాలా, ఆయనకి గవర్నమెంట్కి 10% కడతాడు ఆయన. ఇటు చూడండి, సోమందేపల్లి దగ్గర చాకార్లపల్లి దగ్గర ఆయన అడ్వైజ్ ఇస్తాడు. ఆయనకి డబ్బులు ఇస్తే ఏమైనా అడ్వైజ్ ఇస్తాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఫారెస్ట్ మినిస్టర్ స్వామి, మీరు మిమ్మల్ని అడవులు నాశనం చేస్తున్నాడండి. పర్యావరణం ఎఫ్ఆర్ఓ గారు చూస్తే ఏమంటారు తెలుసా? రెవెన్యూ ల్యాండ్లో మాకేం సంబంధం అండి, సంబంధం లేదని రాసిమ్మనండి చూద్దాం. రెవెన్యూ ల్యాండ్లో వచ్చే డబ్బులు మాత్రం కావాలా వీళ్ళిద్దరికీ? ఎలా స్వామి? ఏమనుకున్నారు పర్యావరణం అంటే? ఇది కరువు జిల్లా స్వామి. ఈ పక్కన రోడ్డు పక్కనుందే కండ్లు కనపడవా వీళ్ళకు? 24 గంటలు మన కుంటుకుల స్వామి ఉంటే అనంతపూర్, లేకపోతే పైసా వసూల్లో మన స్టేట్లోనే ఫస్ట్ వస్తాడు కులాయి స్వామి గారు. మడకశిర నాశనం చేసి ఆడి నుంచి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ధర్మేసినారు. ఓకే, ఈడొచ్చి ఇప్పుడు 5 మండలాల కింగ్ అండి ఈయన. ఎంఆర్ఓ గారు ఒక మండలం కొంటే 5 మండలాల్లో సర్వనాశనం చేస్తున్నాడండి. ఏమన్నా అంటే చలానా 15,000 కట్టించుకుంటాడు, 7,000 కడతాడు, మిగిలిన మళ్ళీ కేల్కతం దుకాన్ బంద్. ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు లేనిదే ముద్ద దిగదండి ఎఫ్ఆర్ఓకినో మన కులాయప్ప స్వామికి. ఈ జిల్లాలో కులాయి స్వామి పండగ అని కొన్ని వందల చెట్లు, చింత చెట్లన్నీ పిక్కుపోయి అగ్నిగుండంలో వేసినారు. అనంతపూర్ లాగా అగ్నిగుండంగా తయారు చేస్తున్నారు స్వామి. ఏంది ఇది? ఎలా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, మీరు ఎంత చేయాలనుకున్నా ఇలా పర్యావరణం నాశనం చేయడానికి నడుము కట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొంతమంది. మరి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తట్టుకోవద్దండి. కొంతమంది ఇలాంటి వారు ఆడు కొడితే ఈడు నాశనం చేస్తున్నాడండి కులాయప్ప గారు. ఎవరైనా ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2 జిల్లాలలో ఒక్క నెలకి 3 లక్షలు కట్టిన పెనాల్టీ ఎవరన్నా ఉంటే నాకు చూపించండి. ఈయన ది గ్రేట్ కులాయప్ప గారు దూరుతాడు, పెనాల్టీ అంటాడు, చలానా అంటాడు. ట్రాక్టర్లు పట్టుకుంటే మేం పట్టిస్తే 17,000 వేసి 1,00,000 రూపాయలు తినేస్తాడండి. 3 ట్రాక్టర్లు పడితే 17,000 వేయడం ఏంటండి ఒక్కొక్క ట్రాక్టర్కి? కరెక్ట్గా నిన్న మార్నింగ్ ఇక్కడ సోమందేపల్లిలో ఒక ట్రాక్టర్ సుమారుగా 8 టన్నులకు తక్కువ రాదు. మీరే చూడండి. అందరినీ నాశనం చేస్తానాడండి. వీళ్ళందరికీ ఏదో వాళ్ళ కడపాత్రం కోసము మా హిందూపూర్లో వీళ్ళు ఉండారు, ఎవరు కట్ల మిషన్లలో. నన్ను చూసుకుంటే నేను వెళ్ళిపోతా. ఏంటండి చూసుకునేది? సాయంకాలం అయితే నన్ను చూసుకోండి, నేను వెళ్ళిపోతా అంటే వాళ్ళ పెండ్లం బిడ్డలు ఏడైనా పారేయని. ఈయనకి మాత్రం చూసుకోవాలా, 1,00,000 దాటిపోవాలా ఇద్దరికి, ఎఫ్ఆర్ఓ అండ్ కులాయప్ప గారికి. ఏందండి ఇది? అయ్యా డిఎఫ్ఓ గారు, మీరేందో ఇది చేయాలా ఈ జిల్లాకి. నేను ఈ జిల్లాలో రిటైర్డ్ అయ్యేటప్పుడు మీరు అనుకుంటున్నారేమో. ఇప్పటికే దాదాపు 4 ఇవి చేశారు, నగరవనాలు కంప్లీట్ చేస్తున్నారు. వీళ్ళు నగరాన్నే పాడు చేస్తున్నారు. మీరు నగరవనాలు డెవలప్మెంట్ అంటే ఇదేందో మీరు చూసి వెంటనే వీరిద్దరి పైన మినిస్టర్ గారు కూడా, మన ఫారెస్ట్ మినిస్టర్ కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని, ఇది పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయే వరకు ఈ వీడియో చేరవేస్తారని పవన్ కళ్యాణ్ ప్రతి పవన్ కళ్యాణ్ సభ్యులు అందరికీ తెలియజేస్తున్నా. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. ఇంతవరకు నేను షేర్ చేయండి అని లేదు. పవన్ కళ్యాణ్ పవర్ ఏందో చూపిద్దాం. ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఏందో ఇండియాని వెళ్దామంటే ఈడు తొక్కుతున్నారండి.
ఇది వెంటనే దీని మీద చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని నేను తెలియజేస్తున్నాను. జై హింద్.